అంతేనా జై శ్రీమన్నారాయణ. మన దేవునిపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి దేవాలయంలో ఈ సంవత్సరము 19వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవముగా జరిగాయి. ఆ బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి రోజున విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనము, వాసుదేవ పుణ్యాహవాచనము, అంకురారోపణ, కలశధ్వజ పూజతో ప్రారంభమై రెండవ రోజు స్వామివారికి చాలా ప్రీతికరమైన శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి కళ్యాణ మహోత్సవములు భక్తులందరిచే కన్నుల పండుగగా కార్యక్రమాలంతా కూడా నిర్వహించడం జరిగింది. మూడవ రోజులో భాగంగా స్వామివారికి రథోత్సవ సేవ, ఊంజల్ సేవ, పవలింపు సేవ, తరువాత స్వామివారికి చాలా ప్రీతికరమైన శకటోత్సవము అనే కార్యక్రమాన్ని కూడా మూడవ రోజు సాయంకాలము భక్తులందరి వాహనాలచే స్వామివారికి విశేషంగా స్వామివారి అభినందనలతో కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించడం జరిగింది. దీంట్లో విశేషంగా బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రత్యేకించి స్వామివారికి భక్తులందరిచే మహాయజ్ఞ కార్యక్రమాన్ని ఈసారి మొదలుపెట్టడం జరిగింది. ఆ కార్యక్రమం కూడా భక్తులందరూ కూడా అంగరంగ వైభవంగా పాల్గొని ఆ కార్యక్రమాన్నంతా కూడా విజయవంతం చేసినారు. ఈ 19వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు కూడా స్వామివారి బ్రహ్మోత్సవం ఇవ్వడం చేత ఊరి ప్రజలందరితో పాటు పక్కన ఊరి వాళ్ళందరూ కూడా వేంచేసి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కాగలిగారు. జై శ్రీమన్నారాయణ. దేవునిపల్లి గ్రామం శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్ 3 రోజులు బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో 19, 20, 21 నిన్న కళ్యాణం అయింది. ఈరోజు రథోత్సవం అయింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే శంకరన్న గారు, ప్రతాపన్న గారు అందరూ వచ్చి ఎంతో ఘనంగా కళ్యాణం జరపడం జరిగింది. ఈ పక్కా విలేజ్ల నుంచి కూడా అందరూ సర్పంచులు కానీ భక్తులు కానీ భారీ ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. पुरुष एवेदं सर्वं यद्भूतं यच्चभव्यं वदामि वत्वत्येषानः यदन्ने तयामस्यां सुबन्धौ